ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు? అసలు ఏం బాగాలేదు. చెప్పండి, ఏ విధంగా అంటారు? మా మోటార్ ఫీల్డ్ వరకు లారీకి ట్యాక్స్లు పెంచారు, గ్రీన్ ట్యాక్స్లను యాడ్ చేశారు. తర్వాత మా వర్క్ పరంగా కూడా ఏ సదుపాయం లేదు మాకు అంతకుముందు ఉన్న సదుపాయాలు ఏ ఇల్లు మాకు అసలు ఏమీ బాగా, ఎవరు వర్క్కి రావట్లేదు. మా చేయూత బాగా ఇదిగా దెబ్బతింది దీనివల్ల, ట్యాక్సుల వల్ల కానీ దీనివల్ల కానీ ఏదైనా కానీ. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏమీ బాగాలేదు. అంతకుముందు బాగుండేది, ఎందుకంటే వాళ్ళు ఈ గ్రీన్ ట్యాక్స్లు లేవు, లారీ వర్క్ చేయించుకునే వాళ్ళు ఇది చేయించుకునే వాళ్ళు మాకు సపరేట్ ట్యాక్సెస్ ఏమీ లేవు. విడిగా ఈ పన్ను ఆ పన్ను, ప్లాట్ మీద ఈ రెంట్ ఆ రెంట్ ఏదీ లేదు. ఏదీ లేని దాని మీద వర్క్ ఫ్రీగా ఉండేది, మాకు అమౌంట్లు వచ్చాయి. ఇప్పుడు ఉన్న ప్లాట్కి కూడా ట్యాక్సెస్ పెట్టాడు. తర్వాత ఏమో ఈ చెత్త పన్ను ఒకటి పెట్టాడు, ఐలా పెట్టి ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అసలు ఆడినారు, ఎవరో రాలేకపోతున్నారు. బయట ఊళ్ళోళ్ళంతా బయట చేయించుకుంటున్నారు. ఇలా విజయవాడ అంతకుముందు మోటార్ ఫీల్డ్ ఆటోనగర్ విజయవాడ అంటే బాగా ఫేమస్, అలాంటిది ఇప్పుడు ఇటే రావడం మానేశారు. అసలు విజయవాడ రావడం మానేశారు. అదర్ స్టేట్లలో చేంజ్ చేసుకుంటున్నారు, లేకపోతే మన స్టేట్లోనే ఏ ఊరోళ్ళు ఆ ఊర్లో చేంజ్ చేసుకుంటున్నారు. ప్రతి చాట ఎవరు చేయించుకోవట్లేదు. ఇక్కడికి పనిమాల ఇక్కడికి వచ్చి చేయించుకునే వాళ్ళు ఎవరు లేరు. బాగా ఇది అయిపోయింది. ఈయన పరిపాలన అసలు ఏమీ బాగాలేదు. ఏం చేశారు డెవలప్మెంట్? అసలు ఒక రోడ్డు లేదు. మా లారీ ఫీల్డ్ కాదు, ఉట్టిపోయే బైక్లో ఇక్కడ రామలింగేశ్వర నుంచి ఇక్కడ రావడానికి ఒక రోడ్డు లేదు. మాది రామలింగేశ్వర కట్ట, దాని మీద ఒక రోడ్డు పోయిలా. వచ్చిన కానించి వచ్చే 4.5 సంవత్సరాలు వచ్చి దాంట్లో ఒక రోడ్డు పోయిలా. ఒక డెవలప్మెంట్ ఎనల కుదురు కొండ దగ్గర ఒక రోడ్డు లేదు, మా ఏరియా వరకే. అదర్ అసలు ఎక్కడా లేదు. ఒక నేషనల్ హైవేలో వాళ్ళు బీజేపీ వాళ్ళు వేయటమే కానీ స్టేట్ పరంగా ఒక రోడ్డు లేదు, ఒక ఇది లేదు. ఇంకా డెవలప్మెంట్ అసలు మనకు రాజధాని ఏది? ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎవరన్నా వస్తే మీ రాజధాని మీకే తెలియకుండా మీరు బతుకుతున్నారు, మీకు ఎందుకు అంటున్నారు వాళ్ళు. అవునా, అలాగే అంటున్నారు. మీకు అసలు రాజధాని ఏది అంటున్నారు. మీరు ఏదైనా చేయడానికి మీకు రాజధాని ఏది? ఫస్ట్ వైజాగ్, ఇక్కడ ఇది. ఆ వైజాగ్ దగ్గరికి వెళ్తేనేమో ఉన్న కొండను కూడా వేసి కొట్టేసారు, ఇంక మీ దగ్గరే ఉంది అంటున్నారు. ఇప్పుడు పర్యాటక శాఖ కింద కొండను చూపించేవాళ్ళు అంతమంది, అది లేదన్నారు. మొత్తం నిన్న కాక మొన్న దీంట్లో బీచ్లో ఏంటి అష్టహాసంగా దీన్ని ఓపెన్ చేశారు. అది 3 రోజులు కూడా లేకుండా కొట్టుకుపోయింది. అది ఇది అందరూ ఎలా ఇచ్చేస్తున్నారంటే బాగా ఇచ్చేస్తున్నారు. అసలు ఇంకా డెవలప్మెంట్ ఏ విధానం చెప్తాం? అసలు ఎక్కడ ఉంది డెవలప్మెంట్? ఎటు లేదుగా, ఎటు లేదు డెవలప్మెంట్, ఎటు చూసినా లేదు. ఏం ఇస్తున్నారండి? ఇప్పుడు ఆటో వాళ్ళు అన్నారు, ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారు, 20,000 కేసులు రాశారన్నారు. ఎవరు ముట్టుకున్నారు? సంక్షేమ పథకాల్లో ఇంకా అమ్మఒడి ఉంది, అమ్మఒడి ఇచ్చాడు, కరెంటు బిల్లు ఇచ్చాడు, వెనకాలే కరెంటు బిల్లు ఇచ్చాడు. రూపాయి ఇచ్చి 2 రూపాయలు 3 రూపాయలు తీసుకుంటుంటే ఇంకా సంక్షేమ పథకం ఏముంది? అసలు అమౌంట్కి ఎవరన్నా బతకడానికి ఏదైనా ఇవ్వాలి కానీ ఏదన్నా దారి చూపించారనుకో బాగుంటుంది. అంతేగాని డబ్బులు ఇస్తే ఏం చేస్తారు? 2 రోజులు వాడేస్తారు, అయిపోతుంది. ఇంకా పథకాలు ఏమన్నాయి? ఇంకా ఆయన ఇచ్చిన అమౌంట్ బటన్ నొక్కడం తప్పితే. పథకాలు అంటే బటన్ నొక్కాడు, ఆ అమౌంట్ 2 రోజులు వాడేశారు. తర్వాత పిల్లలేరి చేతులాంటి పథకాలు ఇస్తున్నాం, దానివల్ల ఆడవాళ్ళు కానీ వీడిగా మంచి అభివృద్ధి చెందని చెప్పేసి అంటున్నారు. ఏమన్నాయి? ఆడవాళ్ళకి ఇచ్చినవి కూడా ఏమీ లేవు కదండి. ఇప్పుడు ఆడవాళ్ళకి అప్పుడో డోక్రా పెట్టారు, అది కంటిన్యూషన్లో ఏది అమౌంట్ కొంచెం ఇచ్చేసాడు కానీ ఏది ఈ ఫండ్ ఆ ఫండ్ అని చెప్పి వాళ్ళు ఇచ్చిన పథకాన్ని జరిగిన కొత్తగా వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. డోక్రా ఒకటే ఇచ్చేది, అదే ఎప్పటి నుంచే ఉంది. ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, అదే ఇచ్చాడు. ఇంకా కొత్తగా వీళ్ళకేమి ఇచ్చాడు? అప్పుడు చంద్రబాబు నాయుడు కుట్టుబూలు మిషన్లు అని ఇవన్నీ చాలా ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పుడు అసలు వచ్చి ఏం చేశాడు? అమ్మఒడి ఒకటి, తర్వాత దీంట్లో అప్పుడు డోక్రా తీసేస్తాను, దాని అమౌంట్ ఒకటి కొంచెం రిఫండ్ చేశాడు. అయ్యే తప్పితే ఇంకేం చేశాడు ఆడవాళ్ళకైనా? పోనీ ఇది కట్టాను, ఇది ఆడవాళ్ళకి ఉపయోగపడిద్ది, ఎవ్వరు చెందలేదు. అసలు ఈయన వచ్చిన కాడి నుంచి రూపాయలు ఒక 10 పైసలు కూడా చెందలేదు. ఉన్న రాష్ట్రం ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది. అభివృద్ధి చెందే అప్పుడు అమరావతి కనుక ఆ రోజు కట్టేసి ఉంటే ఈ రోజు విజయవాడ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ చూడటానికి ఒక రాజధాని ఉండేది. చూడటానికి మనకి అసలు ఉన్న క్యూ పెట్టుబడి వెళ్ళిపోయిందా? మన విజయవాడలో అసలు ఎన్ని గూడాలు వెళ్ళిపోయినాయండి. క్యాంపస్ ఇది కానీ లేకపోతే ఇవి కానీ ఎన్ని గూడాలు వెళ్ళిపోయినాయి మన దగ్గర నుంచి. చాలా ఒకటి కాదు చెప్పుకోవాలని చిన్న చిన్న సంస్థలు చాలా వెళ్ళిపోయినాయి. మనకి బతకలేకపోవడానికి కారణం ఇక్కడ విజయవాడలో బతకలేకపోవడానికి, లేకపోతే ఆంధ్రాలో బతకాలన్నా ఉన్నాయి ఏమీ లేవు. ఎన్ని సంస్థలు వెళ్ళిపోయినాయో.
ఇప్పుడు ఎగ్జాంపుల్ గా రైతు బజార్ అక్కడ పెట్టుకుని చిన్న చిన్న వాళ్ళు చాలా మంది బతికేవాళ్ళు గ్రౌండ్ లో అలాంటిది ఉట్టి విగ్రహం పెట్టి ఎవరికి ఉపయోగం లేకుండా చేశాడుగా. అదే అంతకుముందు చంద్రబాబు నాయుడు దాన్ని ఇది చేద్దాం అన్నాడు. అది పెట్టుంటే అన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది బతికేవాళ్ళు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ఒకటి పెడితే అభిమానం ఉండాలి, చిన్నది పెట్టుకోవాలి. అదే ఇప్పుడు కృష్ణా నది ఒడ్డునంతా ఏదో పార్క్ కట్టారు, అక్కడ పెట్టుకోవచ్చు, చూసుకోవటానికి అందరికీ ఇదిగా ఉండేది. అక్కడ పెడితే బాగుండేది, ఎందుకంటే అది నిరుపయోగమే కదా అక్కడ వాడుకున్నది. దీనిలో ఏది మన పెట్టుబడులు ఏదైనా రావడానికి బాగుండేవి. ఏది ఇక్కడ కనుక మన ఐటీకి దానికి ఇచ్చి ఉండే సంస్థలో బాగుండేవి. ఎందుకు పనికి రాకుండా అయిపోయింది గ్రౌండ్ మొత్తం. ఏది ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఉన్నది ఎవరికి లేదు. ఉన్న ఇది లేదు, ఆ రైతు బజార్ లేదు, ఎక్కడ తీసి ఎక్కడో కృష్ణ చాలా ఒడ్డుని పడేశాడు. అది లేదు, ఇటు లేదు. ఇంకేం చేశాడు ఇంకా డెవలప్మెంట్ అంటే ఏమి లేదు. ఇప్పుడు 2024లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? నా ఉద్దేశ ప్రకారం చంద్రబాబు నాయుడు వస్తే ఏమన్నా మళ్ళీ చేసిన అప్పుల వరకు మన మీద పడకుండా ఏమన్నా ఇచ్చేయాలి. ఆయన దగ్గర అభివృద్ధి తర్వాత కోరుకోవాలి. ఈయన చేసిన అప్పుల్ని మన మీద ఇచ్చేయకుండా ఉండాలంటే ఈయన రావాలి. ఈయన ఈ అప్పులు పెరగకుండా చూడగలుగుతాడు. ఇప్పుడు చూడగలుగుతాడు, తర్వాత మనకి ఏదైనా చెందబుద్ధి అవుతుంది. అవును, 6 గ్యారెంటీ పథకాలు ఆయన ఇస్తున్నాడు. ఆయన పెట్టుబడులు తీసుకొచ్చి పథకాలు ఇచ్చేస్తాడు. మన దగ్గర డబ్బులు తీసుకుని పథకాలు ఇచ్చాడు. ఆయన రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొస్తాడు. ఎందుకంటే మేధావి, ఆయన మేధా సంపత్తి. పెట్టుబడి ఎలా ఉందో రాష్ట్రానికి ఎలా రావాలో చూసి దాంట్లో చూసి ఇస్తాడు. అంతేగాని ఈయన చేతిలో డబ్బులు ఇమ్మని ఎవరో ఇచ్చారు. ఇలా ఏ అభివృద్ధి లేకుండా, ఏ పెట్టుబడి లేకుండా మన దగ్గర డబ్బులు తీసుకుని మనకేమనలేదుగా. ఏంది ఇప్పుడు అదే జరుగుతుందిగా. ఏదన్నా ఒక కంపెనీ వచ్చి పెట్టుబడి పెట్టింది అనుకోండి, అమౌంట్ వస్తుంది, అందులో తీసి ఇచ్చారు అనుకోండి, ఎవరికి ఇది లేదు. అభివృద్ధి అలా చేస్తారు. అంతేగాని మన దగ్గర డబ్బులే తీసుకుని మనకే ఇస్తుంటే ఎంతసేపు అభివృద్ధి లేకుండా ఏం చేసుకుంటాం? ఏ పథకాలైనా ఆయన కంపెనీలని రాష్ట్రానికి తెప్పిస్తాడు, దానిలో తీసి 6 చేస్తాడు. చేసినా ఎవరికి ఇది ఉండదు ఆయన చేసేదానికి. ఇప్పుడు ఏవి లేకుండా ఇక్కడ మన దగ్గర డబ్బులేగా, ఎవరికి ఇచ్చినా అదే జరుగుతుందిగా. అక్కడ ఏదే జరుగుతుందిగా రాష్ట్రానికి మొత్తానికి. అది ఏంటంటే ఫస్ట్ డబ్బులు ఇచ్చిన వరకే చూసుకున్నారు కొంతమంది వరకు. మాకు ఇలా అందింది, మా అమ్మకి ఫంక్షన్ వచ్చింది, ఆ ఒకటే చూసుకుంటున్నారు. తర్వాత ఎవరు ఇచ్చేయట్లా. ఫంక్షన్ వాళ్ళకే ఇచ్చింది, వీళ్ళకే ఇచ్చింది. కానీ 4 కంపెనీలు వస్తే అప్పులు లేకుండా ఉంటుంది, మనం ఇది అవుతాం. అంతేగాని మనకు అప్పు చేసి మనకి ఇచ్చేసి తర్వాత దిగెళ్ళిపోతాడు. ఎవరు కడతాడు? ప్రతి ఒక్క మనిషి మీద అప్పే, ప్రతి ఒక్క మనిషి మీద అప్పు. చేశాడు, చెప్పాను కండి, చేశాడు. కాకపోతే దాని వారా ఏం చేశాడు? ఒక కంపెనీ ఇంకో కంపెనీ ఈ అప్పులు చేశాడు. కానీ కంపెనీలు మనకి రాష్ట్రానికి అంటే మా తరం, మా పిల్లల తరానికి దీన్ని ఇచ్చేయకుండా చేశాడు. అప్పు చేయకుండా ఏం లేదు, చేశాడు. ఇలా చేసుకొస్తున్నాడు, ఇలా చేసుకొస్తున్నాడు. ఇది మనకి కంపెనీలకు రాటాకి. అంతేగాని ఇలా ఎవరు ఇచ్చేయాల. ఎంత ఇదిగా వాళ్ళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్నగారు చేశారు, వైఎస్ఆర్. ఆయన ఎంత బాగా చేశాడు ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఆ రోజు గ్యాస్ సిలిండర్లో ఆయన ఓన్ పథకంతో మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ టైంలో గ్యాస్ సిలిండర్లో సబ్సిడీ ఆయన సొంత అమౌంట్ ఇచ్చాడు. ఆయన పెట్టిన 108 ఉంది. ఆయన దానిలో ఈయన ఎంతో కొంత చేస్తారని జనాలు చేశారు. ఈసారి 90% రాడు, ఇక 10% కొంతమంది వీళ్ళు ఉంటారు కదా, నాకు అయ్యి అందని అనేది వాళ్ళంటి వాళ్ళు ఉంటారు. అంతేగాని 90% లేదు వాళ్ళ వరకు. థ్యాంక్ యూ సార్. మీరేం చేస్తారండి? నేను మెడికల్ రిప్రజెంటేటివ్. సార్, ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితి పందిరి ఎలా ఉంది? ప్రభుత్వ పరిస్థితి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ గురించా మీరు అడిగేది? అవునండి. బాగానే ఉంది. ఇంకా డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది. ఇంకా అంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అనుకుంటున్నారా మీరు? కొంచెం ఉంది, ఇంకా కావాలి. అంటే డెవలప్ బాగా చేయాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా కానీ ముందు ఏంటంటే ఏదైనా రాజధాని కావాలి కదా ముందు. అది అయితే కదా మనకి ఫ్యాక్టరీస్ కానీ ఏమైనా వచ్చేది. 3 రాజధానులు ఇచ్చారు కదా సార్. ఎక్కడ ఉంది? మొత్తం ఒక రాజధాని అయితే బాగుంటుంది అనుకోవడానికంటే.
అంటే 3 సాటిస్ఫాక్షన్ లేదు మీరు 3 వచ్చి ఏం చేశారన్న? మీరు 1 అడిగారు కానీ ఆయన 3 అన్నారు కదా. మేము 3 ఇచ్చామన్నారు కదా, దాన్ని బట్టి మీరు చెప్పండి. లేదు, కరెక్ట్గా మనకి రాజధాని అంటే ఒకటి ఉంటే డెవలప్మెంట్ ఇంకా ఉంటుంది. దొరికి ఉంది కాకపోతే ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్ అవుతుంది. ఎవరు వచ్చినా కరెక్ట్గా చేస్తేనే బాగుంటుంది కదా, ఏదైనా ఎవరికైనా సరే. మా మనసులోనే ఏముంది, ఎవరికైనా అందరూ బాగుండాలనే కదా కోరుకుంది. డెవలప్ చేసే వాళ్ళు అయితే బాగుంటుంది. అవును, అంతే. డెవలప్ చేసే పర్సన్ ఉంటే బాగుంటుంది. పర్సన్ అంతే. ఓకే, థ్యాంక్ యూ. పేరేంటండి? విజయ్ కుమార్. సార్ ఏం పని చేస్తారండి మీరు? ఆటోనగర్ జాబ్ చేస్తాను. ఆడినారు అండి. ఇప్పుడు మోటార్ ఫీల్డ్ పరిస్థితి ఎలా ఉంది సార్? బాగుంది. బాగానే ఉందంటారా? అది గ్రీన్ ట్యాక్స్ అటువంటి వేస్తా అని చెప్పేసి అన్నారు, దానివల్ల చాలా ఇబ్బంది పడతా ఉంది మాట వస్తాను. ఏముంది, ఒక మాట చెబుతానండి, ఎవరి మాట నమ్ముతాం. బాగా చేసేవాడు బాగా చేసుకున్నాడు, చేయలేనోడు లేని అంటాడు. ఇంకేం చెప్తాం మనం. ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు అంటే బాగున్నాయి, కొద్దిగా అక్కడక్కడ బాగా పోయినాయి కానీ వేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు వేస్తున్నారంటారా? వేస్తున్నారు, మొన్న వేసారు మాకెళ్ళి బాగా వేసారు. సిమెంట్ రోడ్లు వేసారు, సిమెంట్ తార్ రోడ్లు వేసారు. ఎక్కడండి? పులపాగా. పులపాగా. పులపాగలోనా? ఎన్ని రోజులు అవుతుంది వేసి? 15 రోజులు అయింది. వేసారు సార్. ఇంకో విషయం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. ఏమైంది దానికి, బాగా చేస్తున్నాడుగా. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా పర్లేదు, నాకు తెలిసిన మళ్ళీ జగన్ వస్తాడు. డెవలప్ ఎలా ఉందంటారు రాష్ట్రంలో? డెవలప్ అంటే ఇంకేం డెవలప్ చేయాలి? డెవలప్ అంటే 4 కంపెనీలు వస్తాయండి, అయ్యే వస్తాయి నిజానికి. కంగారు పడితే ఇప్పుడు పిల్లలు పుట్టంగా పరిగెత్తలేడుగా. దానికి టైం ఇచ్చాము, 5 సంవత్సరాలు ఇచ్చాము, ఇంకో 5 సంవత్సరాలు అయితే చేస్తాడు. అంతేగాని పొలంగా పుట్టే వాళ్ళ పిల్లలు పుట్టాడు పరిగెత్తకుండా పరిగెత్తాడా, బాగుతాడా? అయ్యే అంతే. ఆయన ఇచ్చాడు అవకాశం, ఇంకో 5 సంవత్సరాలు అయితే చేస్తాడు. ఏముంది అందులో? అంతే, ఇంక చేసేదేం లేదు.